బిఎన్పి గారు బయట ఉన్నారు. నమస్కారం బావగారు. నమస్కారం. అరటిపండు మింగినట్టుగా ప్రయాణం బాగా సాగిందా? జోకర్లు పడ్డ పేకలుగా హాయిగా సాగింది బావగారు. ఆహా, ఏం కుడుతున్నారు? ఈ కుక్రమంలో కూడా ఏఆర్ రెహమాన్ ఉన్నారా? పెళ్లి కొడుకు మీరేనండి? అయ్యో, వీడి ఫేస్ చూస్తుంటే పెళ్లి కొడుకులో ఉన్నాడా? పెళ్లి కొడుకు దట్సై. పెళ్లి కొడుకు పనసపండ్లా ఉన్నాడే. ఇదేంట్రా నన్ను పెళ్లి కొడుకు అంటున్నారా? నిన్నేమిటి వీడి ఫేస్ కి వీడినే పెళ్లి కొడుకు అంటున్నారు? ఈ కుగ్రామంలో అందరినీ పెళ్లి కొడుకు అంటున్నారు. ఏమిటో ఈ ప్రక్రియ? సరే గాని అసలు పెళ్లి కొడుకు దిగడే? ఒరే టిప్ప బ్రహ్మం దిగరా. ఏంటి బాబు ఏమైంది? పెళ్లి కొడుకు లోపల ఇరుక్కుపోయాడు. పట్టండి. అల్లుడు గారు, మీకు మీ స్నేహితులకి మేడ మీద ఏర్పాటు చేశాను. రండి బాబు. మా మామగారు పెళ్లి కొడుకు చాలా ముదురుగా ఉన్నాడే. మరి బెండకాయకి ఫ్యాంట్ తొడిగి కళ్ళ తోడు పెట్టినట్టుంది. టిప్ప కనపడుతోంది, కవర్ చేసుకోరా. ఒరేయ్, అసలే అందరూ ఏజ్ బార్ పెళ్లి కొడుకు అంటున్నారు. ఏజ్ బార్ పెళ్లి కొడుకు అని ఓ గొడవ చేస్తున్నారు. అవతల బాగా ఏంటంటే బాగుంటుంది. పెద్ద మాయల్ ఫకీరు పద. ఒరే ఏజ్ బారు బోడి బ్రహ్మం, ఏంట్రా? ఈ పల్లెటూరు అందాలను చూస్తుంటే నాలోనికి ఉప్పొంగిపోతున్నాడు. బయటకొచ్చి ఓ పాట పాడమంటున్నాడు. పాడరా. ఈ తెల్లని అయ్యో, రేయ్ రేయ్ పాడిన చాలు గాని తాజిగాడేడి? ఇక్కడే ఉండాలి కదరా. ఏడి? ఏయ్, ఏంట్రా కాలు జారావా? అదే దారింద్రా బాబు. ఎలా? చీ, 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 చీ. ఇంటి నిండా అరటి తొక్కలే. బాత్రూమ్ నుండి బయటకు వస్తూ అరటి తొక్క మీద కాలు వేశాను, అంతే. ఇక్కడికి వచ్చి పడ్డాను. అదే మన డిప్ప బ్రహ్మంగాడైతే డిప్ప పగిలేది, పెళ్లి క్యాన్సిల్ అయ్యేది. ఊరుకోరా. ప్రతివాడు డిప్ప బ్రహ్మం అంటారు. 472 సంబంధాల తర్వాత కుదిరిన సంబంధం ఇది. డిప్ప అని ప్రతివాడు అంటే నేనేమైపోవాలి? డిప్ప మూసుకోరా డిప్ప బ్రహ్మం. నువ్వెవడరా? నేనండి ఇలా బట్టలు చూస్తానండి. తొక్క మీ కాలేసి ఇలాగ వచ్చానండి. ఈ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా ఇలా అరటి తొక్కని ఉపయోగిస్తారా? బస్సు సౌకర్యం లేదా? అలా కాదండి, మా అయ్య గారికి 20 ఎకరాల అరటి తోట ఉందండి. సరే. ప్రతివాడు పెళ్లికొచ్చినాడు అరటిపళ్ళు తినేసి తొక్కలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల సుయ్ అని జారిపోతున్నారండి. ఓహో, ఒరే, నీకు డబుల్ హ్యాండ్స్ ఉండాలి కదా, సింగిల్ హ్యాండ్ ఉందంటమ్మా. ఓ సారండి, ఓ పిల్లదానికండి. నేనండి సగం అరటిపండు కొరికి మిగతా సగంతా నోట్లో ఇట్టేహానండి. పెళ్లి కాని పిల్లతో సరసాలాడతావరా అని వాళ్ళ బాబు అరటిపోతం నరికినట్టు నా శని కసక్ మరిపించాడండి. ఈ ఊర్లో ఎవరైనా ఏ పిల్ల మీదైనా చెయ్యి వేసేరే అనుకోండి, ఇదిగో ఇలాగే శాంతి జరుగుద్దండి. అది ఊరు ఆచారం అండి. పట్లాస్తారండి. వెయ్యం సర్లేండి. నీకోసం ఇల్లంతా వెతికి చస్తున్నాం కదరా. ఇంకా నయం, ఏ అరటి తొక్క మీద కాలేసి దారి పడ్డామేమో అనుకున్నాం. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదురా, ప్రకృతి అందాలు, ఆ అందాల మధ్య మందార పువ్వు లాంటి అందమైన అమ్మాయి మెరుపులా మెరిసి మాయమైపోయిందిరా. అవును, మధుమతి ఎక్కడికి వెళ్ళిందే? వచ్చేసా. మధు, ఎక్కడికి వెళ్ళిపోయావే? ఊరు చూడ్డానికి వెళ్ళాను. మీ విలేజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ పొలాలు, తోటలు. మధు, పెళ్లి కొడుకు వచ్చారు చూసావా? వచ్చేసాడా? ఎక్కడే? విడిదింట్లో ఉన్నారు. ఏ పెళ్లి కూతురా? నే వెళ్ళి మీ ఆయన్ని చూసొస్తాను. బావగారు,
ఏమన్నా కొట్టారా? ఏంటి కొట్టేది నా ఆసు? ఈ నా కొడుకు పెళ్లి ముహూర్తం పెట్టించిన దగ్గర నుంచి అన్ని ఫుల్ కౌంట్లే. ఈ ఆట కనుక సరిగా పడకపోతే పెళ్లే క్యాన్సిల్. ఏంటి డాడీ క్యాన్సిల్ క్యాన్సిల్ అని క్యాన్సర్ రోగం వచ్చినలాగా ప్రతిసారి ఇలాగే అంటావు. నాకు జీవితంలో మొదటిసారి జరిగే పెళ్లి ఇదేమన్నా 10వ పెళ్ళే. నువ్వు బాధపడగలడు. ఏమయ్యా మా బియ్యంకుడి గారికి మంచి కలిసొచ్చే ముక్క ఒకటి అయింది. ముక్కకి 100 చక్కెరకెళ్ళి ఇస్తా. అంకుల్ నిజంగా బియ్యంకుల్ అంటే మీరే. నువ్వు చేసిన పనికి ఒక్కసారి చాలదు. ఓకే వెరీ 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 సారీ సారీ సారీ. చాలా చాలదో. ఒక్కసారి చాలదంటే 2-3 సార్లు ఇలా గుద్దాలి. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇంగ్లీష్ వి ఈట్ ఇంగ్లీష్, వి డ్రింక్ ఇంగ్లీష్, వి డాన్స్ ఇంగ్లీష్, వి ఇంగ్లీష్. పెళ్లి కొడుకును గుర్తింది చాలక ఇంగ్లీష్ ఒకటా? పెళ్లి కొడుకు వాడా? వారు నోరు తెరిస్తే కంపు. వారికి మలేరియా ఉంది. మలేరియా గాని లాగేయండి, తోసేయండి. చూస్తావేరా? నువ్వు కాని బాసు. ఆ రవి గాని పెళ్లి కొడుకు అనకపోతే ఆ పిల్ల నానా గొడవ చేస్తుందిరా. మాట్లాడతారండి. వచ్చేస్తున్నాడు రా వాడు. పెళ్లి కొడుకు మీరని తెలియక తెలియక భాషను చూస్తే తెలియట్లేదా? నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు, నేను వచ్చి డాష్ ఇచ్చి సారీ చెప్తాను. సరిపోతుందా? మహాశయ పొరపాటు అయిపోయింది, క్షమించండి, వస్తా. అరే 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 ఏంట్రా ఇది? ఈ బాచిగాడేమో నువ్వు పెళ్లి కొడుకు అని చెప్పడం, నువ్వు అమ్మాయి మీద జోకుల మీద జోకులు వేయటం. అసలు ఇది పల్లెటూరు. రే, ఇందాక దూరం నుంచి నేను చూసింది ఈ అమ్మాయిరా. నడువును బట్టి గుర్తుపెట్టాను. అందమైన నడక, మల్లెపూలు కొమ్మల అందానికే అందవరా. తొక్కండి. అమ్మా ఈ ఇంట్లో అందరూ అరటి తొక్కల మీద కాలేసి జారి పడుతుంటే మన వాడేమో కన్నెపిల్ల మీద కన్నేసి జారి పడ్డాడు కదరా. రండమ్మా రండి. రండమ్మా రండి. ఆ చివరి అరిటాక్ నుంచి మొదలెట్టండి. అరటి హల్వా అరటం మర్చిపోకండి. అడిగి పెట్టండి. కావాల్సిన వడగొచ్చుగా. అలాగా 2 బుగ్గలు 4 సిగ్గులు వేయించా వాయించా బాగా ఆనించి. ఇదేంటి? బాదుషా. ఓ ప్రేమకు పాదుషా. గంగాళాన్ని తమిళనాడు తోమాలి. అది కాదండి, మేము కూడా వస్తున్నాం. ఇదేంటి ఫేస్ చూస్తే 20 ఏళ్లలా ఉంది, బాడీ చూస్తే 60 ఏళ్లలా ఉంది. పెళ్లి కొడుకు అప్పుడే బట్టతలైందే. నిన్న విగ్గు పెట్టుకున్నారా? విగ్గు పెట్టుకోవడం ఏంటంటే హెయిర్ బానే ఉందిగా. హెయిర్ నేను కదలకండి, తలకి పెడుతున్నాను. ఏంటంటే పెళ్లి కొడుకు చూస్తూ ఉండాలా కొడతారు? మీరు పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు ఏంటి పెళ్లి కొడుకు మంచి అడవాడు చేస్తున్నాడు? పెళ్లి కొడుకు కాదండి, అసలు పెళ్లి కొడుకు నేను. ఆ రోజు నేనే పెళ్లి కొడుకు చెప్తే ఈ దరిద్రం నోటు ముగించాడు. ఏంటి పెళ్లి కొడుకు కాకూడదా? అదే కాకూడదా అన్నాను. ఏంటంటే నాకు అర్థం కాకూడుతున్నాను. అసలు నాకు ఈ నలుగు పిండి ఏమి వద్దు. నేను స్ట్రైట్ గా పెళ్లి చేసుకుంటాను అంతే. ఏ మిస్టర్, పెళ్లి కొడుకునని చెప్పి మోసం చేస్తావా? ఇందులో మోసమే ఉంది. పెళ్ళన్నాక ఈ సరదాలు ఉండాలి. టేక్ ఇట్ స్పోర్టివ్లీ యార్. నేనెవరిని అనుకున్నావు? లా స్టూడెంట్ ని చీటింగ్ కేసు పెట్టి. ఆహా, కోపంలో కూడా ఏం అందంగా ఉన్నావు. అయ్యో, నలుగు నాకు పెట్టారేంటమ్మా? రే బావగారు విసురు. ఏం బావగారు, ముక్క బాగా కలుస్తోందా? ఏంటి కలిసేది? ఉప్పులో పప్పు. ఫుల్ కౌంట్ కు దగ్గరలో ఉన్నాను. నీతో వియ్యం అనుకున్న దగ్గర నుంచి ఒక కాట పడట్లేదయా. పెళ్లి క్యాన్సిల్. వీడెక్కడ తండ్రి బాబు, మాట్లాడితే పెళ్లి క్యాన్సిల్ అంటాడు. మీరేమో బోడి బ్రహ్మం డిప్ప బ్రహ్మం అని గొడవ చేస్తారు. నా బతుకు కోతి చేతిలో కొబ్బరి చెప్పు అయిపోయింది. అంటే మేమంతా కూతురమనే ఉద్దేశం? బోడి బ్రహ్మం ఎవరుగా? బోడి బ్రహ్మం లేదు, డిప్ప బ్రహ్మం. డిప్ప బ్రహ్మం లేదు, బోడి బ్రహ్మం లేదు. ఊరుకట్రా. ఒరే రవి, నువ్వేమో సిటీ నుంచి వచ్చిన అమ్మాయితో లవ్వింగ్లు మీటింగ్లు, నేనేమో నా కాబోయే భార్యతో కనీసం శాంపిల్స్ కూడా లేకుండా మీరు లవ్ చేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా? అలా ఏడవపోతే నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకెళ్లి సీక్రెట్ గా లవింగిల్ చేసుకోవచ్చుగా. వెళ్ళు, బయలుదేరు. రేయ్, ఈ ఒంటి చేయని చూసి భయపడుతున్నారా? లవ్ లోను లైఫ్ లోను తెగింపు ఉండాలిరా. చలో
ఇవాళ రాత్రి నుంచే బ్రహ్మం బాలనాగమ్మల లవ్ రిహర్సల్స్ మొదలెట్టిద్దాం.